కాపురతలుగా ఉండి పిల్లల దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఓ ప్రాంతానికి వచ్చారండి. ఆయన ఆ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నారు. ఆయన బోధించేటువంటి వాక్యములో ఏం మాట్లాడుతున్నారంటే నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చి మాట్లాడుతూ ఉన్నారు, బోధిస్తున్నారు. ఆయన నీతిగా జీవించాలని బోధిస్తున్నారండి. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, నీతిమంతులు తక్కువైపోయారు. ఎక్కడ చూసినా అనీతి, అవిశ్వాసము. ఏమండి, ఇలాగా జీవించేటువంటి వారు ఎక్కడ ఉన్నారు? ఆలోచన చేయండి. పోలీస్ స్టేషన్లో, అలాగే కోర్టుల్లో ఎక్కువ న్యాయం జరగకపోతా ఉన్నది ఈ రోజుల్లో. డబ్బు ఎవరు ఎక్కువగా ఇస్తే అటువైపే న్యాయం వెళ్ళిపోతా ఉన్నది. పిల్లరా, దేవుడు చెప్తా ఉన్నారు, నీకు డబ్బున్నా లేకపోయినా నువ్వు నీతిని అనుసరించి జీవించాలి. ఉన్నపాటిది తక్కువైనా, నీకున్నటువంటి రాబడి తక్కువైనా సరే ఆ కొద్దిపాటి ఎందు నమ్మకంగా ఉండి నీతిని అనుసరించి నడవాలి. దైవజనుడు నీతిని గురించి బోధిస్తూ ఉంటున్నారు. రెండవది ఆశానిగ్రహము. కొన్ని సందర్భాల్లో చాలా చాలా ఏమండి ఆ ప్రక్కవారు ఎదుగుతూ ఉంటుంటే ఏమంటే వారికంటే ఎక్కువగా ఎదిగిపోవాలని ఒక ఆశ పెట్టుకుంటూ ఉంటుంటారు. దేవుడు నిన్ను దీవించడానికి ప్రయత్నిస్తే నీవు ఏ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా దేవుడు దీవించగలరు. కానీ ఆశానిగ్రహం కలిగి ఉండకూడదు. అది చాలా భయంకరమైనటువంటిది. దేవునికి అదంతగా ఇష్టమైనటువంటి కార్యం కాదు. ఈ రాత్రికాల సమయంలో ఈ రెండు విషయాలు బోధిస్తున్నప్పుడు అక్కడ ఒక మంచి వ్యక్తి ఉన్నాడండి, ఫిలెక్స్, తన భార్య, ఇద్దరు కలిసి దేవుని